యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 305లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 305 మొదటి ప్రశ్న. ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతుననెను? దీనికి సమాధానము నులివెచ్చగా ఉన్నందున. రెండో ప్రశ్న. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. మూడో ప్రశ్న. ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? దీనికి సమాధానము 24 సింహాసనములు. నాలుగో ప్రశ్న. 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? దీనికి సమాధానము దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు. ఐదో ప్రశ్న. ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? దీనికి సమాధానము హతసాక్షులైన వారి ఆత్మలు. అలాగే క్విజ్ నెంబర్ 306లోని ప్రశ్నలు కూడా చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 306 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారెందరు? గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారెందరు? రెండో ప్రశ్న. వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఏమి జరిగెను? 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఏమి జరిగెను? నాలుగో ప్రశ్న. ఆ మిడుతలను గ్రీకు భాషలో ఏమందురు? ఆ మిడుతలను గ్రీకు భాషలో ఏమందురు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. అతడు చిన్న పుస్తకమును తిన్న తరువాత ఏమయ్యను? అతడు చిన్న పుస్తకమును తిన్న తరువాత ఏమయ్యను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 305కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, జేవియర్ నగర్ నుండి కె కుమారి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, తడికెలపూడి నుండి ఎం సుందర్రావు, ఊసా పద్మ, భీమేశ్వరరావు, తంగెలమూడి నుండి బి నాగేశ్వరరావు, గన్ బజార్ నుండి హెచ్ రత్నవేణి, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జయశేఖర్, కొత్తగూడెం నుండి కె వెరోనిక, నవాబుపేట నుండి దీక్షాబాయి, భోగాపురం నుండి కె విజయ్ కుమారి, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివా ఎలిజబెత్, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం హైదరాబాద్ మల్కాజ్గిరి వాస్తవ్యులు కీర్తిశేషులు పలివెల అచ్యుతరావు గారి జ్ఞాపకార్థం ఏలూరు గన్ బజార్లో నివాసం ఉంటున్నటువంటి అజరయ్య గారి కుటుంబము మరియు అచ్యుతరావు గారి భార్య పి ఝాన్సీ రాణి గారు, పెద్ద కుమారుడు కోడలు రాజశేఖర్ వారీజా
చిన్న కుమారుడు గుణశేఖర్, మనుమలు యారోన్, రాజ్, జాయ్ సహకారం అందిస్తున్నారు. ఝాన్సీ గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. గన్బజార్ వాస్తవ్యులు అజరయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రికాలపు వాక్య భాగం మా ప్రేక్షకులకు దీవెనగా దయచేయండి. ఝాన్సీ గారిని, వారి కుటుంబ సభ్యులను ఆదరించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై మీ కృపావర్షం కుమ్మరించండి. క్విజ్ రాసినటువంటి వారిని ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ధవళ మహాసింహాసనం, ధవళము తెల్లని, మహాసింహాసనం, సింహాసనం, మహాసింహాసనం, ప్రభువు యొక్క సింహాసనం, మహాసింహాసనం. ఏమిటి దీని యొక్క ప్రత్యేకత? భూమి మీద ఉన్న అనేక సింహాసనాల కంటే ఉన్నతమైనది పరలోకములో ఉన్న సింహాసనం. ఏ సింహాసనమైనా దానికి ఒక పరిధి ఉంటుంది, అది లిమిటెడ్గా ఉంటుంది. ఈ సింహాసనం విశ్వమంతటికి సింహాసనం. దాని ఎదుట భూమి ఆకాశములు కనబడకుండా పారిపోయినట్లుగా రాస్తున్నాడు. కనబడటం లేదు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం. కనబడకుండా ఆయన సముఖములో నుండి పారిపోయెను. ఏమిటి దీని అర్థం? భూమి ఆకాశములు తొలగిపోయాయి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాసింది. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో 6 దినముల సృష్టి ఉంది. 6 దినముల సృష్టి క్రమబద్ధీకరించబడిన సృష్టి. వాస్తవంగా 1వ వచనంలో చెప్పినటువంటిది భూమి ఆకాశం. తెలుగు వ్యాకరణం కొరకు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆది యందని రాశారు, కానీ వాస్తవంగా ఆకాశములను భూమిని సృజించెను అని వ్రాయాలి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్ కాదు, హెవెన్స్, ఆకాశములు. హెబ్రీ పత్రికలు రాస్తున్నాడు, ఆకాశములు అనేటువంటి పదం రాస్తున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ 3వ ఆకాశమునకు ఎక్కిపోయెను అని రాశాడు. 1వ అధ్యాయములోనే జలములను వేరుపరచగా ఒక విశాల స్థలం ఏర్పడిందని, పై జలములను కింద జలములను వేరుపరుస్తూ ఏర్పడిన విశాలానికి ఆకాశం అని పేరు పెట్టబడింది అని రాశాడు. మొదటి వచనములో చెప్పబడిన ఆకాశములు సర్వ సృష్టిలో ఉన్న విశ్వములో ఉన్నటువంటి శూన్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే, 2వ విధానములో చెప్పబడినటువంటి ఆకాశం, పై నీరు కింద నీరు వేరుపరపగా కలిగినటువంటి ఆకాశం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆకాశం. వీటి యందు దేవుడు గ్రహాలను ఏర్పాటు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి భూమి ఆకాశములు మనం చూస్తున్నప్పుడు వాస్తవంగా దేవుడు విశ్వములో నెబ్యూలాలలో తయారు చేసినటువంటి అనంత కోటి నెబ్యూలాలకు సంబంధించినటువంటి సృష్టి.
కనుక ఈ సృష్టి యావత్తు కూడా మనము గమనాన్ని చూస్తున్నప్పుడు భూమి ఆకాశములు ఆయన ఎదుట ఉండకుండా పారిపోయెను. సముద్రము ఇకను లేదు, భూమి లేదు, ఆకాశము లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. గమనించండి, ఈ లోకంలో మనం పంచభూతాలుగా చెప్పుకుంటున్నవేమిటి? నీరు, గాలి, భూమి, ఆకాశం, అగ్ని. వీటిల్లో మనకు తెరమరుగైపోతున్నట్లుగా సృష్టి కనిపిస్తోంది. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు వారి యొక్క సింహాసనము ఎదుట ఇవేమీ లేకుండా పోతున్నాయి. భక్తుడైన పేతురు గారు రాస్తూ చెప్పినటువంటి మాట, మిక్కుటమైన వేండ్రంతో భూమి అందరి కృత్యములు కాలిపోయి లయమైపోతాయి అని వ్రాశాడు. మిక్కుటమైన వేండ్రంతో, గొప్ప శబ్దంతో అవి తీసివేయబడబోయే దినము రాబోతోంది అని చెప్పి పేతురు భక్తుడు రాస్తూ వచ్చాడు. కనుక బైబిల్ గ్రంథంలో సువార్తలలో సూర్యునికి చీకటి కమ్ముతుంది, చంద్రుడు రక్తవర్ణమైపోతాడు ప్రభు యొక్క రాకడలో అనేది చెబుతూ వచ్చాడు. కావున మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ సృష్టి లయం కాబోతోంది. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన లయకర్త కూడాను. రెండవ పేతురు పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవి అన్నియు ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రములుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలని మనవి చేస్తున్నాడు. అంతేకాదు, ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కనిపెట్టుకొనుచున్నామన్నాడు. ఆకాశముల కొరకు అనే పదం ప్లూరల్ నౌన్ జ్ఞాపకం చేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి యందు నీతి నివసించును. డిఫరెన్స్ ఏమిటి? రానయ్యున్న ఆకాశములకు భూమికి, ఇప్పుడు ఉన్న ఆకాశములు భూమికి ఏమిటి తేడా, వ్యత్యాసం అని చూస్తే, ఇప్పుడు ఉన్న ఆకాశములు భూమి యందు నీతి నివసించటం లేదు, పాపము చోటు చేసుకుంది. రానున్న ఆకాశములు భూమి యందు నీతి నివసిస్తుంది, పాపానికి చోటు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశములు అనే మాట మనం తీసుకుంటే చాలా తేటగా పాపమునకు ఆకాశములకు ఏ విధంగా సంబంధం? పడద్రోయబడిన దేవదూతలు వారు ఈ ఆకాశ మండలాన్ని పరిపాలన చేసి ఎగురుతున్నారు. ఎఫెసీ పత్రికలో చాలా తేటగా ఈ విషయాలు రాశాడు. మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ లోకనాథులతోనూ అపవిత్రాత్మలతోనూ ఆకాశ మండల సంబంధమైనటువంటి దూతలతోనూ పోరాడుతున్నామన్నాడు, అధికారులతో పోరాడుతున్నామన్నాడు. కాబట్టి లూసిఫర్ పాపము చేసిన అనంతరం దేవదూతలలో 2/3 వంతు 2/3 అపవాదితో త్రోసివేయబడ్డారు. వారిలో కొందరు పాతాళమున కటిక చీకటి బిలంలో బంధించబడ్డారు. తీర్పు జరిగే వరకు వారు అక్కడే ఉంటారు. ఫాలెన్ ఏంజల్స్లో మిగిలినటువంటి భాగం ముందు చూశారు, అవి ఆకాశ మండలంలో అవి విస్తారమైన నెట్వర్క్ కలిగి తిరుగుతున్నాయి. పాపము కారణముగా త్రోసివేయబడిన దేవుని యొక్క దూతలు ఫాలెన్ ఏంజల్స్
ఆకాశ మండలం వాయుమండల అధిపతి ఏర్పడ్డాడు. భూమి మీద మానవుడు పాపం చేశాడు, పాపము ఏలుతోంది. కనుక ఆకాశములు భూమి ప్రస్తుతం ఉన్నవి పాపాన్ని బట్టి తృణీకరించబడుతున్నాయి, తీసివేయబడుతున్నాయి. నూతన ఆకాశం నూతన భూమి మీద అద్భుతమైనటువంటి నీతి నివసించబోతోంది. కారణం, దేవుడే స్వయంగా వారి మధ్యన నివాసం ఉండబోతున్నాడు. కనుక మరలా ప్రకటన గ్రంథానికి వద్దాం. 20వ అధ్యాయం. ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని. ఎవరు ఆ ఒక్కడు? ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకు ఆయనే యేసుక్రీస్తు అని మనం చెప్పగలుగుతాం అంటే, బైబిల్ గ్రంథంలో దేవుని ఎవడు ఎన్నడూ చూచి ఉండలేదు, ఎవడు ఎన్నడూ దేవుని చూచి బ్రతుకడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షతను చూచిన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడ్డాడు. అది కేవలం ప్రత్యక్షత మాత్రమే. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాస్తూ 6వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన మాత్రమే అమరత్వం గలవాడై నివసిస్తూ ఏ మానవుడు చూడలేకుండా చేరలేకుండా ఉన్నాడని రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏ నరుడు దేవుని చూడలేదు, ఒక్క యేసుక్రీస్తే దేవుని చూచిన వాడు అని రాసింది. కనుక సింహాసనాసీనుడైన వాణిని చూచి తిని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తే తగ్గించబడిన ప్రత్యక్షత. ఆ ప్రభువు ఎదుట సృష్టి లయమైపోతుంది, తొలగిపోతుంది. తరువాత వచ్చిన మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటి నిమిత్తం వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూడండి, గ్రంథములు విప్పబడిను. దేవునికి గ్రంథాలు అవసరమా? మనం కొద్ది సంవత్సరాల క్రితం, ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. కంప్యూటర్లో హార్డ్ కాపీస్ తయారు చేసుకుని హార్డ్ డిస్క్లో పెడుతున్నాం, టైప్ చేసుకుని సీడీల్లో దాస్తున్నాం. పుస్తకాలు అవసరం లేదు. ఇప్పుడు యుగంలో టైప్ చేసుకుని దానిని మనం కంప్యూటర్లో సేవ్ చేసుకుని దాచుకుంటాం. దానిని కాపీ చేసుకోవడానికి సీడీలు వాడుతున్నాం. ఒకప్పుడు పుస్తకాల మీద రాశారు. కొంతకాలం క్రితం పేపరు లేనటువంటి దినాల్లో తోలు కాగితాల మీద రాశారు. మొట్టమొదట బైబిల్ గురించి బైబిల్ సొసైటీ వారు చెబుతారు, 20 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండేటువంటి గ్రంథం మొట్టమొదట బైబిల్ గ్రంథం తయారు చేశారని, దానికి ఎన్నో లక్షల రూపాయలు చర్మపు కాగితాలకు అయిందని చెప్పారు. ఇప్పుడు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం 100 రూపాయలకి మన చేతికి వస్తుంది, పేపర్ వలన. కనుక యోహాను ఈ రచన రాస్తూ ఉన్నప్పుడు గ్రంథాలు అమలులో ఉన్నాయి. అర్థం కావటానికి ఏమిటంటే, ఎవడు తప్పించుకోలేడు. జీవ గ్రంథంలో రాయబడుతోంది, వేరో గ్రంథంలో రాయబడుతుంది అంటే గ్రంథాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవునికి గ్రంథాలతో పని ఏమిటి? ఆ పుస్తకాలు ప్రిజర్వ్ చేయాల్సిన పనులు ఏమీ లేవు. దీనిని అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. అంటే భాష కోసం దేవునికి ఏ పుస్తకం అక్కర్లేదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్తలో చాలా తేటగా చెప్పాడు ఆయన. 1వ అధ్యాయం 4వ వచనంలో, ఏ మనుషుని గురించి ఎవడు ఆయనకు సాక్ష్యమే అక్కర్లేదు, సాక్ష్యాలు అక్కర్లేదు, గ్రంథాలు అక్కర్లేదు, ఏదో ఒక వీడియో తీసిన టేప్స్ అక్కర్లేదు ప్రభువుకి. ఆయన అనంత జ్ఞాని. అయితే మనుషులకు ఎట్లా తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అనే భావం ప్రజల మధ్యన భాషా పద ప్రయోగం కోసం భాష వాడుతున్నాడు. గ్రంథములు విప్పబడుతున్నాయి అన్నాడు. ఆ గ్రంథములలో ఏముంది అనే దానికి మనం అర్థం చేసుకోవడానికి రాస్తున్నాడు. హీ నోస్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ ప్రతి పని ఆయనకు తెలుసు, నీ ప్రతి వర్క్ ఆయనకు తెలుసు. అది
గ్రంథస్థం చేయబడుతోంది. యూ కెనాట్ ఎస్కేప్. అది నీకు మరలా చూపించగలుగుతాడు ఆయన. అంటే నువ్వు తప్పించుకోలేవు అని చెప్పటానికి రాస్తున్న మాటలు ఇవి. కనుక గ్రంథాలు విప్పబడ్డాయి, వాటిలో వ్రాస్తున్న వాటి ప్రకారం తీర్పు పొందారు క్రియలను బట్టి అని అన్నాడు. విశ్వాసము లేకుండా క్రియలు చేసినటువంటి వారు తీర్పులోనికి వచ్చారు. విశ్వాసము కలిగినటువంటి వారికి రివార్డ్స్ ఇవ్వబడ్డాయి. ఫైనల్ జడ్జిమెంట్. మనుషులందరూ కూడా ప్రభు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును ఎరుగని వారుగా నిలిచిపోయిన వారు, అంగీకరించని వారుగా నిలిచిపోయిన వారు దాని ఫలితాన్ని వారు పొందటం కొరకు నిలబడుతున్నారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఫైనల్ జడ్జిమెంట్. క్రియల చొప్పున తీర్పు నందును. క్రియలు విశ్వాసపూరితమైనవైతే ఒక గొప్ప బహుమానం. విశ్వాసము లేనివి మరియు పాపముతో కూడినవి క్రియలు కలిగిన వారు అగ్నిగుండానికి నియమించబడుతున్నారు. ఈ రాత్రి కాలం మనం గుర్తెరుగుదాం. పాతాళము దాని వశములో ఉన్న మృతులను అప్పగించింది, సముద్రము దానిలో ఉన్నటువంటి మృతులను అప్పగించింది. అనగా చనిపోయిన వాడు సముద్రంలో చనిపోతే, ఆకాశంలో ఎయిర్ క్రాష్లో చనిపోతే, లేదా భూమి మీద బర్న్ట్ యాక్సిడెంట్లో చనిపోతే, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే, ఇవన్నీ కాదు. మనుషులు వారు తిరిగి ప్రభు ఎదుట శరీరాలతో నిలిచేటువంటి దినం ఒకటి రాబోతోంది. అదే విధంలో శరీరములతోనే పాపులైనటువంటి వారు, ప్రభువుని అంగీకరించిన వారు అగ్ని గంధకములతో మండు గుండములో పారవేయబడతారు. బాధా సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుంది అన్నాడు. కనుక ఈ యొక్క తీర్పులో ప్రతి ఒక్కరు పాలు పొందాలి. ప్రసంగి భక్తుడు తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము చివరి వచనాల్లో మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన మాట చెబుతూ వచ్చాడు. గంభీరమైనటువంటి మాట. యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, యవన కాలమందు హృదయం సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున, దృష్టి చొప్పున ప్రవర్తించుకో. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకము ఉంచుకున్నాము. వండర్ఫుల్. దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకము ఉంచుకున్నాము. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, నువ్వు తీర్పులోకి వస్తావు. ఒకవేళ ఈ రాత్రి కాలం నీవు ఒక ఉద్యోగివై లంచగొండివై ఉంటే, నిన్ను ఏసీబీ పట్టుకోలేదని సంబరపడుతున్నావేమో, కానీ ప్రభు పట్టుకుంటాడు నిన్ను. తీర్పులోనికి వస్తావు. ఒక కాంట్రాక్టర్వై నీవు లంచముల చేత నీ పనులలో నీవు అలక్ష్యముగా మోసపూరితంగా ఉన్నావేమో, అధికారులు పట్టుకోకపోవచ్చు. ప్రభు ఎదుట చిక్కుబడిపోతావు. జాగ్రత్త. నీ వ్యాపారంలో దొంగ కొలతలు, తక్కువ తూనికలతో మోసగిస్తూ ప్రజలను మోసగిస్తున్నావేమో, నీవు తప్పించుకోలేవు, పట్టుబడతావు. ఈ దినాన్ని మనం పేపర్లో చూస్తున్నాం. చూసారా ఎన్ని మోసాలు, ఎన్ని స్కామ్లు. వీళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరు. ఇవాళ తప్పించుకోవచ్చు, ఒకవేళ చనిపోయారు, మర్చిపోయారు అందరూ అనుకోవచ్చు గాక. కానీ అక్రమ సంపాదన, వ్యభిచారము, మోసము, ద్రోహము, పాపము క్రియలు, వీటి చేత జీవించినటువంటి వారందరూ కూడా ధవళ సింహాసనపు తీర్పు ఎదుట ప్రభు ఎదుట నిలబడినప్పుడు తప్పించుకోలేరనే సత్యాన్ని నేను మనవి చేస్తున్నాను. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా నేను పాపినని గ్రహించి తెలుసుకొని క్షమాపణ కోరి యేసును అంగీకరించు. నీవు నిత్యరాజ్యములో ప్రవేశించేటువంటి కృప ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. 14వ వచనము నుండి రేపటి వాక్య ధ్యానములో నేను ధ్యానం చేస్తాను. అగ్నిగుండము గురించి మనం రేపు ధ్యానిద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం హైదరాబాద్ మల్కాజ్గిరి వాస్తవ్యులు పలివెల అచ్యుతరావు గారి జ్ఞాపకార్థం స్థానిక గన్ బజార్ వాసులు అజరయ్య గారు మరియు వారి యొక్క కుటుంబాలు, అచ్యుతరావు గారి సతీమణి పి ఝాన్సీరాణి గారు, కుటుంబ సభ్యులు రాజశేఖర్, వారిజ, సుగుణశేఖర్,
యారోను రాస్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 306లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 306 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారెందరూ? గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారెందరూ? రెండో ప్రశ్న, వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొనిరి. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఏమి జరిగెను? 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఏమి జరిగెను? నాలుగో ప్రశ్న, ఆ మిడుతలను గ్రీకు భాషలో ఏమందురు? ఆ మిడుతలను గ్రీకు భాషలో ఏమందురు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, అతడు చిన్న పుస్తకమును తిన్న తరువాత ఏమయ్యను? అతడు చిన్న పుస్తకమును తినిన తరువాత ఏమయ్యను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొద్ది దినాల్లో ప్రకటన గ్రంథం మనం ముగించుకుంటాం. మరలా తిరిగి ఆదికాండము వచన ధ్యానము, ఎక్స్టెన్సివ్ బైబిల్ స్టడీ ఈసారి ఇంకా విస్తృతంగా కేవలం వచనాల వరకే కాకుండా చరిత్ర ఆధారాలతో బైబిల్ గ్రంథం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. హెచ్సివి యాజమాన్యము అంగీకరించి కొనసాగించినట్లయితే దీనిని మనం ప్రారంభించుకునే అవకాశం మనకు ప్రభు ఇస్తారని నేను ఆశపడుతున్నాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 14 సిటీ కేబుల్స్ ద్వారా వాక్య ప్రకటన 24 గంటల ఛానల్ ప్రసారం కొరకు ప్రయత్నాలు చేస్తున్నా. కంటెంట్ సిద్ధంగా ఉంది. ప్రసారం చేయబడవలసినటువంటి కంటెంట్ పరిపూర్ణంగా సిద్ధపరిచాం కనుక ఇక ఎంఎస్ వాళ్ళ పర్మిషన్ మరియు ఆర్థికంగా ప్రభు కృప చూపిస్తే ప్రారంభానికి ముందుకెళ్తున్నా. 26వ తారీఖు ప్రభు చిత్తమైతే ఈ 24 గంటల ఛానల్ ప్రారంభించడానికి ఆశిస్తున్నా. కనుక ప్రేక్షకులు మరియు ఆర్థిక సహకారులు ఈ పరిచర్యను గురించి ప్రార్థించి ముందుకొచ్చి సహకరించమని నేను మనవి చేస్తున్నాను. క్విజ్ రాసినటువంటి బిడ్డలను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. అజరయ్య గారి కుటుంబాన్ని దీవించండి. ఝాన్సీ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా యేసే పరిష్కారం 3వ పర్యాయం బైబిల్ ప్రారంభించడానికి మీ చిత్తమైతే ప్రభువా ఏర్పాటు అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే ఛానల్ 26వ తారీఖుకు అన్ని కేబుల్స్ ఎంఎస్ వాళ్ళు మాకు పర్మిషన్స్ ఇవ్వడానికి, ఆర్థికంగా మమ్మల్ని మీరు ఆదుకుంటానికి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. కనికరం చూపండి. యేసు ప్రభు పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.